మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. వరి పంట లాభమా నష్టమా అన్న అంశంపై సుమన్ టీవీ సూర్యాపేట జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపట్టిన వరి సాగు ఈ రోజు కీలక దశకు చేరుకుంది. ఈ రోజు నాటు వేసుకోబోతున్నాం. మొత్తంగా నాటు అయితే కుయ్యల కొరతతోనే దాదాపు ఒక వారం రోజుల ఆలస్యం అయితే జరిగింది. నవంబర్ 24వ తారీఖున మనం నారైతే పోసుకున్నాము. కానీ ఈ రోజు డిసెంబర్ 31. సో ఇప్పటికీ 40 రోజులకు పైగా నారు అయితే చేరుకుంది. యాక్చువల్ గా అయితే 25 నుంచి 30 రోజుల మధ్యనే నాటు వేసుకోవాలి. కానీ ఈ రోజు కుయ్యల కొరత కారణంగా మనకైతే నాటు ఆలస్యమైన పరిస్థితి. ప్రస్తుతం మనం ఈ రోజు నాటుకునే ప్రయత్నంలో ఉన్నాం. పైపాటుగా ఎరువులను అయితే మనం ఒకసారి గమనించవచ్చు. ఎరువులు 2 బస్తాల డిఏపి మనమైతే వేసుకుంటున్నాము. ఇందులో పొటాష్ కూడా మిక్స్ చేస్తున్నాము. పొటాష్ అదేవిధంగా డిఏపిలో పొటాష్ ఉండదు కాబట్టి సో మనమైతే పొటాష్ ని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు పొటాష్ తో పాటు యూరియా కూడా ఒక 15 కేజీల యూరియా కూడా మనం ఇందులో కలుపుకొని మనం అయితే పైపాటుగా మొదటి దఫా ఎరువుగా నాటు వేసుకునే క్రమంలోనే అయితే వేసుకోబోతున్నాము. మనం చూడొచ్చు 2 బస్తాల ఎరువు. ఇది ఆర్గానిక్ పొటాష్. దీని అయితే బ్రాండ్ అయితే రివీల్ చేయడం లేదు. ఈ మొలాసిస్ తో కూడిన ఆర్గానిక్ పొటాష్ ఇదైతే. దీంతో పాటు 15 కేజీల యూరియా, 25 కేజీల పొటాష్, 15 కేజీల యూరియా, 100 కేజీల డిఏపి. ఈ మిశ్రమాన్ని మొత్తం కూడా కలుపుకొని మనమైతే పైపాటు ఎరువుగా నాటు సమయంలో అయితే వేసుకోబోతున్నాం. మనం కలిపిన డిఏపి యూరియా పొటాష్ మిశ్రమం ఏదో దాన్ని ముందుగానే దమ్ముకు ముందనే బురదలో అయితే చల్లుకుంటున్నాము. చాలా మంది ఇక్కడ రైతులు అయితే కొత్త పొరపాటు చేస్తున్నట్లు మాకు చాలా మంది చేస్తున్నారు. ఈ పొటాష్ తో పాటు ఎట్టి పరిస్థితులు కూడా జింక్ అయితే మిక్స్ చేయొద్దు. అలా చేయడం వల్ల జింక్ పొటాష్ చర్యలు జరిగి అది ఎలకల మందుగా మారి పంటకు మాత్రం ఎటువంటి ప్రయోజనం అయితే ఉండదు. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా పొటాష్ జింక్ అయితే మిక్స్ చేయొద్దు. ఇంతకుముందు శాస్త్రవేత్తలు కూడా మనకు అదే చెప్పారు. కాబట్టి మనం ఈ మొదటి దఫా ఎరువుల్లో మాత్రం జింక్ అయితే మిక్స్ చేసుకోలేదు. దాదాపు ఈ ఎకరాకు 2 బస్తాల డిఏపి, 15 కేజీల యూరియా, 25 కేజీల పొటాషియం అయితే మనము ఎకరా పొలానికి నాటుకు ముందు మొదటి దఫా ఎరువుగా పైపాటుగా వేసుకోవడం జరుగుతుంది. ఫైనల్ గా అయితే 40 రోజుల తర్వాత ఈరోజు వరి నాటు వేసుకుంటున్నాము. దాదాపు 40 రోజుల నాటు 25 నుంచి 30 రోజుల మధ్యనే నాటు వేసుకోవాలి. కానీ మనకు వ్యవసాయ కూలీల కొరత తీవ్రంగా ఉంది. సో దానివల్ల నారు దాదాపు 3 వరకు కూడా పెరిగిన పరిస్థితి. ఈరోజు నాటు వేసుకోబోతున్నాం. మొత్తంగా మనం చూడొచ్చు, మన వ్యవసాయ కూలీలు అయితే నాటు వేస్తున్నారు. అయితే ఒక సమస్య అయితే మనం ఇప్పుడు ఈ వ్యవసాయంలో అయితే గుర్తించాము. రాబోయే రోజుల్లో వ్యవసాయ కూలీల కొరత ముప్పు అయితే వరి రైతులకైతే ప్రమాదం అయితే పెద్ద ఎత్తున పొంచి ఉంది. ఒకప్పుడు ఒక్కొక్క గుంపులో ఒక ముఠాలో దాదాపు 40 నుంచి 50 మంది సభ్యులు ఉండేవారు. కానీ ఇప్పుడు 15 మంది ఉంటేనే గగనమైపోతున్న పరిస్థితి ఉంది. సో వరి నాట్లలో అయితే వ్యవసాయ కూలీల కొరత ఎక్కువగా ఉంది. ఈ కొరతను అధిగమించేందుకు చాలా మంది ఇప్పటికే డ్రమ్ సీడ్ వెదజల్లే పద్ధతిని అవలంబిస్తూ అధిగమిస్తున్న పరిస్థితి అయినప్పటికీ కూడా మనకు ఇది సాధ్యం కాదు కాబట్టి వ్యవసాయ కూలీలనే ఆశ్రయించాం. అయినా కూడా మనకు కొరత వచ్చి దాదాపు 10 రోజుల వరకు నాటైతే ఆలస్యమైన పరిస్థితి ఉంది. మనతో పాటు మేస్త్రితో మాట్లాడదాం. అలందరూ ఎందుకు ఇంత అసలు వ్యవసాయ కూలీల కొరత వస్తుంది? జనం రావట్లేరు. ఇప్పుడు అట్లా మారిపోయి చేయలేకపోతున్నారు. ఈ శాత కాక రావట్లేరు. ఇక వచ్చిన వాళ్ళ కాడికే 10 మంది 15 మంది అంతకంటే ఎక్కువ కావట్లేరు. గతంలో ఎంత మంది ఉండేది, ఇప్పుడు ఎంత మంది? 50 మంది ఉండేది, 30 మంది ఉండేది. 30 మంది 50 మంది అట్లా ఉండేది. వాళ్ళంతా బంద్ అవుతారు, శాత కాక రావట్లేరు. ఇదంతా ముసలి అయితే వాళ్ళు మారిపోయి రావట్లేదు. ఇక వచ్చిన వాళ్ళ కాడికే చేద్దామని వస్తున్నాం, వేస్తున్నాం. ఇక ఇంకా ఫ్యూచర్ లో ఎట్లుంటది రాబోయే రోజుల్లో? కష్టం, చాలా కష్టం ఉంటుంటది. జనం ఇప్పుడు వచ్చిన రేపు రావట్లేరు, శాతం అట్లా రావట్లేరు, ఎవరు రావట్లేరు అసలు. దేనికి కారణం రాకపోవడానికి? శాత కాకనే ఈ బురదలకు రావాలంటే రావట్లేరు. ఇక ఇన్నట్టుగా అంటే చదువుకున్న అమ్మాయిలు, చదువుకున్న వాళ్ళు చేయబట్టి రావట్లేరు. అప్పటోళ్ళు ఇక బంద్ అయ్యారు, అంత పెద్ద మనుషులు అయ్యారు, బంద్ అయ్యారు. ఇప్పటోళ్ళు ఇష్టమైతే వస్తారు, లేకుంటే చదువుకున్న పిల్లలు చేయబట్టి రావట్లేరు బురదలకు ఎక్కువ. ఎన్ని ఎకరాలు వేసినావు ఈసారి? వేసిన 40 ఎకరాలు దాకా వేసిన. ఇంకా ఎన్ని ఎకరాలు ఉంది? ఇంకా 40 ఎకరాల చిల్లర ఉంది. ఈ 40 ఎకరాల చిల్లర ఉంది కానీ అన్ని ఒక్కసారి వస్తున్నాయి, శాత కావట్లే. అవి వేసిన దాకా నమ్మకం లేదు. ఇది ఇతను మనతో మాట్లాడింది గుంపు మేస్త్రి. ఇతను
చెబుతున్నారు. గతంలో పరిస్థితిలో దాదాపు ఒక మూటలో 40 నుంచి 30 నుంచి మినిమం ఉండేది. కానీ ఇప్పుడు ఈ తరం వాళ్ళు ఇటువంటి పనులకు రావడం కొంత ఆసక్తి చూపించడం లేదు. సో రాబోయే రోజుల్లో అయితే ఖచ్చితంగా ఈ వరి నాట్లు వేయడానికి కూలీల సమస్య అయితే తీవ్రతరం కాబోతుందని కూడా ఆయన చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయినప్పటికీ కూడా ఈ రోజు మనమే దీనికి ప్రత్యేక ఉదాహరణ. దాదాపు 30 రోజులకు వేసుకోవాల్సిన నాటు ఈ రోజు 40 రోజులకు చేరుకుంది. దీంతో నారు కూడా ఏపుగా పెరిగి అసలు పిలక వస్తుందో రాదు అన్న ఒక సందేహం అయితే మనకు కనబడతా ఉంది. మొత్తంగా అయితే ఈరోజు ఫైనల్ గా వరి నాట్లు అయితే వేసుకుంటున్నాము. చాలా మంది కూడా నాట్లు వేసుకునే క్రమంలో పాటలు పాడుకుంటూ వాళ్ళ కష్టాన్ని అయితే మర్చిపోతున్నారు. ఈ వరి నారుమల్లో వ్యవసాయ కూలీల నుంచే వచ్చినాయి తెలంగాణలో జానపద పాటలు. సరే మనం కూడా ఈసారి ఒక పాటనైతే వినబోతున్నాము. మాస్టర్ పాడే ఒక పాట మా కోసం. ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాల బోరామ ఉయ్యాల 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 ఉయ్యాలో ఉయ్యాల బోరామ ఉయ్యాల ఉయ్యాల శ్రీరామ బోరామ ఉయ్యాల సిరి చెన్నారామ ఉయ్యాల ఉయ్యాల తొక్కుదు భూదేవి ఉయ్యాల మొక్కుదు నిన్నమ్మ ఉయ్యాల ఉయ్యాల తొక్కుదు భూదేవి ఉయ్యాల మొక్కుదు నిన్నమ్మ ఉయ్యాల మొక్కుదు భూదేవి ఉయ్యాల మొక్కుదు నిన్నమ్మ ఉయ్యాల ఉయ్యాల పొద్దుగాల లేచి ఉయ్యాల పరకళ్ళు పట్టింది ఉయ్యాల ఉయ్యాల పొద్దుగాల లేచి ఉయ్యాల పరకళ్ళు పట్టింది ఉయ్యాల. వరి నాటు అనంతరం మనమైతే కలుపు మందు చదువుకోబోతున్నాము. ఇసుకలో కలిపి 90 గ్రాములు కౌన్సిల్ యాక్టివ్ హెర్బిసైడ్ 90 గ్రాములు. అదేవిధంగా ఈ పెట్లాక్లోర్ కలుపు మందుని బ్రాండ్ చెప్పట్లేదు. పెట్లాక్లోర్ ని రెండు కూడా మిక్స్ చేసి 3 ఎకరాలకు 90 గ్రాముల ప్యాకెట్ కౌన్సిల్ యాక్టివ్, అదేవిధంగా పెట్రాక్లోరైడ్ 1 లీటర్, ఇవి రెండు కూడా 3 ఎకరాలకు వచ్చే విధంగా ఇసుకలో కలుపుకొని చల్లుకుంటున్నాము. దీనివల్ల గతంలో అయితే మాకు కలుపు పెద్దగా వచ్చిన పరిస్థితి లేదు. కాబట్టి మళ్ళీ కూడా అదే ప్రయత్నం అయితే చేస్తున్నాము. దీనివల్ల కలుపు పెద్ద ఎత్తున కూడా వరికి ఇటువంటి కలుపు సమస్య అయితే పెద్ద తీవ్రతరం కాకుండా మాత్రం తగ్గించుకోవచ్చు. సో ఈ రోజు అయితే మేము కలుపుకోబోతున్నాము ఈ కలుపు మందుని. సో ఇప్పటివరకు అయితే మనకు వచ్చిన ఆ ఖర్చు ఏదైతే వరి నారు పోసిన నాటి నుండి ఇప్పటి వరకు కలుపు మందు చల్లే వరకు అయితే దాదాపు మనకు 12,500 రూపాయలు అయితే ఖర్చు వచ్చింది. దీనికి గాను పైపాటు పిండికి ఏదైతే మొదటి దఫాలో కరిగేట్ సమయంలో నాటు వేసే క్రమంలో వచ్చే పిండి దాదాపు 6,000 రూపాయలు, 2 DAP బస్తాలు వేసుకోవడం జరిగింది. వాటికి 1351. దాంతోపాటు పొటాష్ 25 కేజీలు, యూరియా 15 కేజీలు, వీటన్నిటికి కూడా 6,000 రూపాయలు రావడం జరిగింది. ఏదైతే వరి దున్ని ఎకరం పొలంలో మొదటి దున్ని నుండి నాటు వరకు కరిగేటి వరకు కూడా 2,000 రూపాయల డీజిల్ అయితే మనకు ట్రాక్టర్ కు పోయడం జరిగింది. అదే క్రమంలో నేను వరి నాట్ల కూలీలు దాదాపు 5,000 రూపాయలు ఎకరానికి వాళ్ళు తీసుకుంటున్నారు. వాళ్ళకు కూడా 5,000 రూపాయలు వెళ్ళిన పరిస్థితి ఉంది. మరోవైపు ఈ కలుపు మందు ఏదైతుందో వరి సస్యరక్షణ అప్పుడు కానీ ఇప్పుడు ముందర వరి నాటిన తర్వాత కలుపు మందు ఉందో ఆ కలుపు మందుకు కూడా దాదాపు 1,500 రూపాయలు మనకైతే ఖర్చు వచ్చింది. సో మొత్తం కూడా ఇప్పటివరకు అయితే మనకు 12,500 రూపాయలు ఖర్చు అయితే వచ్చింది. ఇంకా రాబోయే రోజుల్లో మొదటి దఫా ఎరువులు, అదేవిధంగా ఇటువంటి క్రిమి సంహారక వాడకాలు వాడాల్సి వస్తుంది. కాబట్టి ఇంకా ఖర్చు అయితే ఇంకా చాలా వస్తుందని అనిపిస్తా ఉంది. సో ఈ 3 ఎపిసోడ్లను మాత్రం వరి నారుమడి నుంచి ఈరోజు నాటు అనంతరం కూడా కలుపు మందు చల్లే వరకు కూడా మీకు చూపించడం జరిగింది. ఇంకా ఫ్యూచర్ లో కూడా ఇంకా వరి మొదటి దఫా ఎరువులు, ఇంకా రాబోయే ఎటువంటి చీడపీడలు, వాటి నివారణ అవన్నీ కూడా మీకు చూపించబోతున్నాము. సో మా ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదించి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.